ఆయనొక అపర చాణక్యుడు, రాజకీయ గండరగండుడు. పాచిక విసిరాడంటే రాజకీయ ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఆయన మద్దతుదారులు తగిలించిన భుజకీర్తులివి. కాలం కలిసి వచ్చినంత వరకు ఆయన అలాగే వెలుగొందారు. 2023 ఎన్నికల తర్వాత ఆయన జాతకం తిరగబడింది. ఒకప్పుడు తన ఎత్తుగడలకు చిత్తైన రాజకీయ ప్రత్యర్థులే ఇప్పుడు ఆయనపై పైచేయి సాధిస్తున్నారు. ఒకవైపు ఇంటిపోరు, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జుట్టు దొరకబుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి ఎత్తుగడలకు చిత్తు కావలసిన పరిస్థితి ఏర్పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి అవకతవకలు జరిగాయని చాలా కాలంగా ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవకాశం కోసం ఎదురు చూశారు. పీసీ ఘోష్ నివేదిక తదనంతరం పరిణామాలతో కేసీఆర్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐ విచారణకు శాసనసభతో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం ద్వారా ఇటు భారత రాష్ట్ర సమితిని అటు భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి ఒకేసారి ఇరకాటంలోకి నెట్టారు. తన చేతికి మట్టంటకుండా సిబిఐ భుజాలపై తుపాకీ పెట్టి కేసీఆర్ ను దెబ్బతీసే ఎత్తుగడను ఆయన ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్ పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న అపవాదు వచ్చి ఉండేది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా ఉండేది. దీంతో నిజాన్ని నిగ్గు తేల్చే బాధ్యతను సిబిఐకి బదలాయించారు. ఈ చర్య వల్ల ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ఇరకాటంలో చిక్కుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానన్న అపవాదు నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు శాసనసభ తీర్మానించిన సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే ఆ రెండు పార్టీలు తోడు దొంగలని నిందించవచ్చు. రాజకీయాల్లో తనకు లోతు తెలియదని అనుకోవద్దని వివిధ సందర్భాలలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానిస్తూ రావడం ఈ సందర్భంగా గమనార్హం. ఫార్ములా 1 కారు రేసు వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ ఉదంతంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తుపై ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం లడ్డూలా రేవంత్ రెడ్డి చేతికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని దొరకపుచ్చుకున్న ముఖ్యమంత్రి తనలోని రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. చాతుర్యం అని ఎందుకు అనవలసి వచ్చిందంటే కాళేశ్వరం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలతో మాత్రమే దర్యాప్తు జరిపిస్తానని భారత రాష్ట్ర సమితి ముఖ్యులు భావించారు. వారి అంచనాలకు భిన్నంగా కేసును సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ నేతలు కంగు తిన్నారు. అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరచుగా విమర్శించే సిబిఐని ఎంచుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కూడా ధిక్కరిస్తున్నారని విమర్శలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి సదరు కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిలువరించాలని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా తన లక్ష్యం దెబ్బతినకూడదని భావించి ఎన్డీఎస్ఏ వంటి సంస్థల నివేదికల ఆధారంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయంలో కూడా బీఆర్ఎస్ నేతల అంచనాలకు భిన్నంగా ఆయన వ్యవహరించారు. హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది. దీంతో నీళ్లిచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారా అంటూ కేసీఆర్ తన సొంత మీడియాలో కథనాలు వండివార్చారు. రాష్ట్రాన్ని సాధించిన మనిషిపై సిబిఐ విచారణ జరిపించడం అన్యాయమని విమర్శలు చేశారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా మహా కుట్ర జరిగిందని రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ కలిసి కుట్ర పన్నారని నిందించడం మొదలుపెట్టారు. ఇంకా నయం, చైనాలో ఇటీవల సమావేశమైన జిన్పింగ్, పుతిన్, మోదీ కలిసి కుట్ర చేశారని ఆరోపించడం లేదంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ రాజకీయంగా ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బూచిగా చూపించడం భారత రాష్ట్ర సమితికి అలవాటే. ఇప్పుడు కూడా కేసీఆర్ పై సిబిఐ విచారణ జరిగితే అందుకు చంద్రబాబు కారణమని నిందించడం మొదలుపెట్టారు. తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా ఆవిరైతే కేసీఆర్ కు ఎజెండా ఉండదు. కనుక రాజకీయ వ్యూహంలో భాగంగా చంద్రబాబును ముడిసరుకుగా వాడుకోవడాన్ని ఆక్షేపించాల్సింది లేదు. అయితే సిబిఐ విచారణ పర్యవసానాలు తెలంగాణ రాజకీయాలపై ఎలా ఉండబోతున్నాయన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి భారత రాష్ట్ర సమితి ఉనికిలో ఉండకూడదని రేవంత్ రెడ్డి బర్రాబర్ కోరుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని, మూడో పార్టీ రంగంలో ఉండకూడదు అన్నది రేవంత్ రెడ్డి అభిమతం. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా భారత రాష్ట్ర సమితి ఉనికిలో ఉండకూడదనే భావిస్తోంది. బీజేపీ అగ్రనేతలు ప్రాంతీయ పార్టీల మనుగడకు వ్యతిరేకం అన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన కుమార్తె కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితిని బీజేపీలో విలీనం చేస్తానని కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. ఈ విషయాన్ని కొంతకాలం క్రితం కవిత కూడా ధృవీకరించారు. విలీనం కాకపోయినా పొత్తు పెట్టుకుందామని బీఆర్ఎస్ నేతలు ప్రతిపాదించగా, పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి ప్రాణం పోయడం ఇష్టం లేని బీజేపీ అగ్రనేతలు అందుకు కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జుట్టును కేంద్ర ప్రభుత్వం చేతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారు. వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు. అయితే కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా ఉంటుంది. కేసీఆర్ ను దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే భారత రాష్ట్ర సమితి అస్తిత్వం కోల్పోతుందని, రాజకీయంగా ఇది తనకు ప్రయోజనకరమని భావిస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆ దిశగానే ఉండవచ్చు. అంత దూరం వెళ్లడం ఇష్టం లేక బీఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు, లేదా పొత్తు పెట్టుకుని తాము పెద్దన్న పాత్ర పోషించవచ్చు.